హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు నియమించడంపై ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమందిలో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటి, పివిఎన్ మాధవ్ గారికే రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టడానికి గల కారణాలు ఏంటి? దీని వెనక ఏమన్నా రాజకీయాలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, ఆయనకే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అసలు ఆ పదవికి పివిఎన్ మాధవ్ గారు సరైన వారా కాదా అని ఎన్నో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా గతంలో పురంధేశ్వరి గారు ఉన్నారు. ఆ పురంధేశ్వరి గారి ప్లేస్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అనేది బీజేపీకి పెద్ద తలవారం అయిందని చెప్పవచ్చు. ఎందుకంటున్నానంటే బీజేపీలో పురంధేశ్వరి గారి తర్వాత అంతటి ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి మెలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్తకి దగ్గరగా చేరువలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు అని బీజేపీ పార్టీ తలామునకలైందని చెప్పవచ్చు. కానీ ఈ పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు. పార్థసారథి గారు, సుజనా చౌదరి గారు, పివిఎన్ మాధవ్ గారు, ఇంకా చాలామంది పోటీ పడ్డారు. కానీ ఎట్టకేలకు హైకమాండ్ పివిఎన్ మాధవ్ గారికి ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కట్టబెట్టిందని చెప్పొచ్చు. అయితే ఈ పదవికి పివిఎన్ మాధవ్ గారు సరైన వారా కాదా అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అసలు పివిఎన్ మాధవ్ గారు పివి చలపతిరావు గారి కొడుకు. పివి చలపతిరావు గారు 1986 నుండి 88 మధ్యలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా, ఏది బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి సీనియర్ నేత కుమారుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు ఈ పదవికి అర్హులా కాదా అంటే ఖచ్చితంగా అర్హులనే చెప్పొచ్చు. పివిఎన్ మాధవ్ గారే ఆయన తండ్రి అయినటువంటి చలపతిరావు గారికి రాజకీయాల్లో అప్పుడప్పుడు సలహాలు ఇచ్చేవారు అని కూడా చలపతిరావు గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భాలను మనం చూసాం. మరి అంతటి సీనియర్ నేతకే ఈయన సలహాలు ఇచ్చారు అంటే మరి ఈయన రాజకీయ పరిజ్ఞానం ఏదైతే ఉందో అది ఆయన్ను ఎంత దూరం ఆలోచింపజేసింది అప్పట్లోనే అని మీరు ఆలోచించవచ్చు. అలాగే పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సరితూగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పివిఎన్ మాధవ్ గారు అని బీజేపీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి సెంట్రల్ అధ్యక్షుల వరకు బల్లగుద్ది చెప్పగలరు అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే గత ఎలక్షన్లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పార్టీ, తక్కువగా వినిపించేటువంటి పార్టీ. మరి ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కూటమిగా ఏర్పడి రాష్ట్రానికి పట్టినటువంటి రాక్షస పాలనను రాక్షసుల దగ్గర నుంచి విడిపించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న ఏకైక సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం అని చెప్పొచ్చు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్లతో సమానంగా సరితూగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పివిఎన్ మాధవ్ గారే అని చాలామంది స్పష్టం చేసినటువంటి విషయాలని మనం చూసాం. అయితే ఆయన పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తల వంచి నిబద్ధతతో పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు అని చెప్పి ఇప్పటికే మనం చాలామంది కార్యకర్తల నోట విన్నాం కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన తర్వాత పివిఎన్ మాధవ్ గారు మొదటిసారి విశాఖకు వెళ్ళినప్పుడు విశాఖ ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఆ విజువల్స్ను కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అలాగే పివిఎన్ మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రజల మనుగడ కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడం కోసం పనిచేస్తుందని వాళ్ళకి తెలిసేలా, ప్రతి ఇంట్లో తెలిసేలా చేస్తామని ఆయన తెలియజేశారు. అలాగే కేంద్రం నుండి ఆంధ్రప్రదేశ్కు ఎన్నో నిధులు వస్తున్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేటాయింపులు వస్తున్నాయి.
కానీ అవి కేంద్రం నుంచి వస్తున్నాయి, పలానా మోడీ గారు మనకు పంపిస్తున్నారు అని చెప్పడానికి ఎవరు లేరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు బీజేపీ ప్రభుత్వం వెళుతుంది. ఖచ్చితంగా మోడీ గారు మీకు ఈ విధంగా సంక్షేమాలను ఇస్తున్నారు, ఈ విధంగా పథకాలను ఇస్తున్నారు, ఈ విధంగా మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు అని మా గళాన్ని నా తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా గొంతుక తరపున నేను అందరికీ వినిపిస్తాను అని ఆయన మొదటి పత్రికా ముఖంగా తెలియజేశారు. అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులు అవ్వడానికి కేవలం కారణం ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆయన పార్టీకి కట్టుబాటే అని ఎంతోమంది ఆయన మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక పురంధేశ్వరి గారితో పాటు ప్రతి కార్యకర్తతో స్పష్టమైన సత్సంబంధాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీలో రాష్ట్రంలో ఏ విధంగా ఎదిగారు అంటే పివి చలపతిరావు గారి కుమారుడు పివిఎన్ మాధవ్ అని ఒకప్పుడు అంటే, ఇప్పుడు పివిఎన్ మాధవ్ గారి తండ్రి పివి చలపతిరావు గారు అనేలా ఎదిగినటువంటి ఏకైక నాయకుడు పివిఎన్ మాధవ్ గారు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఓ రకంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు సుపరిచితమైనటువంటి ఏకైక వ్యక్తి కూడా పివిఎన్ మాధవ్ గారే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేసి ప్రతి గ్రామంలో, ప్రతి గడపలో పార్టీ యొక్క సంక్షేమాలను అమలు చేసి ఇంటింటికి చేరేలా చేసేటువంటి ఏకైక వ్యక్తి పివిఎన్ మాధవ్ గారే అని హైకమాండ్ కూడా స్పష్టం చేసుకుని అర్థం చేసుకుంది. కాబట్టి ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది అని ఎంతోమంది అనుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈయన మీద నెగిటివ్గా మాట్లాడిన ఆ నెగిటివ్ మాటలని ఎలాగూ కూడా చెవికి తీసుకోకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే నాకు ముఖ్యం, ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు, ఖచ్చితంగా నేను పార్టీకి కట్టుబడి ఉంటాను. గతంలో కూడా ఈయన ఎంపీ సీటుకి పోటీ చేసిన హైకమాండ్ ఈయన్ను పక్కన పెట్టినా కానీ ఆయన అదే నిబద్ధతతో, అదే నిజాయితీతో పార్టీకి కట్టుబడి ఉండి అదే పార్టీకి నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు అని ఎంతోమంది ఆయన్ను మీడియా ముఖంగా పొగడతలతో ముంచెత్తిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే పివి చలపతిరావు గారి ఆయనకు మొదటి నుండి రాజకీయ పరంపరలు ఏ విధంగా ఉంటాయి, రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, రాజకీయంలో ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా మలుచుకుంటే రాజకీయ దురంధరుడుగా మనం రాజకీయాల్లో ఉండగలం అనేటువంటి విషయాలను చిన్నప్పటి నుంచి నేర్పి ఆయన వెంట నడిచి ఆయన బాటలో నడిపించారు. కాబట్టే ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు నియమితులు అయ్యారు అని ఎంతోమంది బీజేపీ సీనియర్ కార్యకర్తలు కూడా ఆయన మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమితో నడుస్తున్నటువంటి ప్రస్తుతం బీజేపీ ముందు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కూటమితో నడుస్తూ కూడా పార్టీకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆయన పివిఎన్ మాధవ్ గారు లాంటి పటిష్టమైనటువంటి వ్యక్తిని, నిజాయితీ గల వ్యక్తిని నియమించారు అని స్పష్టం అవుతుంది. అలాగే పివిఎన్ మాధవ్ గారు మాత్రమే బీజేపీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయగలిగేటువంటి వ్యక్తి అని హైకమాండ్ నమ్మింది. కాబట్టే ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పట్టం కట్టిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుల పదవి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోదగ్గ విషయం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలు అంటే అది పెద్ద విషయం కాదులే అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నారు. అలాంటి అందరి చూపు తమ వైపు తిప్పుకున్నటువంటి రాజకీయాల్లో ఇప్పుడు పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండడంపై ఎంతోమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ కూడా ఒక విషయాన్ని క్లియర్ చేసిందని చెప్పొచ్చు. పార్టీలో ఎంతమంది చేరినా, ఎన్ని చేరికలు వచ్చినా, ఎవరు ఎంతమందిని చేర్పించినా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే, అలాగే నిబద్ధతతో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే పదవులు చేకూరతాయి అనేటువంటి విషయం మళ్ళీ పివిఎన్ మాధవ్ గారికి రాష్ట్ర అధ్యక్షుల పదవి ఇచ్చి స్పష్టం చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఎంతో అపూర్వమైన గౌరవమైనటువంటి రాష్ట్ర అధ్యక్షుల పదవి పివిఎన్ మాధవ్ గారికి దక్కడంపై
ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి పివిఎన్ మాధవ్ గారికి ఇవ్వడంపై ఎంతోమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, కేవలం బీసీ సామాజిక వర్గం మాత్రమే ఎందుకు హర్షం వ్యక్తం చేస్తుంది అంటే, గతంలో బీజేపీ పార్టీ బీసీలకు ప్రత్యేక పీట వేస్తాం, ప్రత్యేక గుర్తింపునిస్తాం, ప్రత్యేక కేటాయింపులు ఇస్తాం అని చెప్పిన మాట అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పివిఎన్ మాధవ్ గారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల పదవి కట్టబెట్టడంపై తెలుస్తుంది. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పదు అని. అలాగే బడుగు బలహీన వర్గాలకు అతి చేరువైనటువంటి పివిఎన్ మాధవ్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడంపై ఎంతోమంది కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ, బీజేపీ పార్టీ ఎవ్వరికీ అన్యాయం చేయదు, రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయగలిగేటువంటి ఏకైక రాజకీయ దురంధరుడు కేవలం పివిఎన్ మాధవ్ గారే అని స్పష్టం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరపున మరొకసారి పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి పివిఎన్ మాధవ్ గారిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. Thank you.